హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా టెన్షన్ నుంచి బయటపడ్డాను. ఇంకా సేమ్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ని నేను వీడియో షూట్ చేసే అంత రెక్లెస్గా కానీ కేర్ ఫ్రీగా కానీ లేను. ఎందుకంటే నేను ఆ టైంకి వీడియో తీసుంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను అదే తిట్టేవాళ్ళు. ఈ టైంకి కూడా వీడియో తీస్తావా, నీకు అసలు ఏం పని లేదా, పాట లేదా అన్నట్టుగా తిడుతుంటారు. సో ఇంతకీ ఏం జరిగిందంటే, నేనైతే జస్ట్ ఫ్లైటే మిస్ అయిపోయేదాన్ని. లేదంటే నా ల్యాప్టాప్ వదిలేసుకొని ఇన్ టైం ఫ్లైట్కి వెళ్ళి ఫ్లైట్ క్యాచ్ చేసేదాన్ని. ఈ రెండు కాకుండా నేను అనుకున్నవి అనుకున్నట్టుగా చేయడానికి రీజన్ అయితే మా అన్నయ్యే. ఎందుకు ఏంటి అంటే అయితే ఈ వీడియోలో చెప్పేస్తున్నాను, లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ రెండు ఫ్రీయే. ఇంకా అసలు మ్యాటర్లోకి వచ్చేస్తాను. మేము లగేజ్ అంతా సర్దేశాం, క్యాబ్ బుక్ చేసుకున్నాము, క్యాబ్ వచ్చేసింది, వెళ్ళి లగేజ్ అంతా పెట్టేశాం. నేను క్రాస్ చెక్ చేస్తున్న టైంలో నా ల్యాప్టాప్ బ్యాగ్ లేదు, ఇంట్లోనే ఉంది అనుకున్నాము. హోల్డ్ అండ్ ప్రెస్ లాకర్ ఉంటుంది కదా, అది ఇంటికి వేసేసాము, తాళమేమో ఇంట్లో ఉంది. ఇంకా చూడండి అసలు ఎట్లా వచ్చేది, నేను ల్యాప్టాప్ వదిలేసి వెళ్ళినా నాకు ఆఫీస్ వాళ్ళతో తిట్లు పడతానా లేదంటే ఏమవుతుందో తెలీదు. అసలు మొత్తానికి అది తీయాలి, అసలు ఏం చేయాలి అన్న హడావిడిలోనే టైం కూడా అయిపోతుంది. ఇంకా మా అన్నయ్య ఏం చేశాడంటే చాలా గట్టిగా గుంజి తీయడానికి ట్రై చేశాడు. అంత ఈజీగా వచ్చేదైతే మనం అసలు ఇంటికి లాక్ చేసుకొని వెళ్ళడం ఎందుకు కదా. ఆ లాకర్ అస్సలు ఎంత గుంజినా రాలేదు, ఎట్లా ట్రై చేసినా రాలేదు. లాస్ట్కి మా అన్నయ్య టెన్షన్ పడమాకండి, నేను తీస్తా అన్నట్టుగా ఇంకా డాబా మీద సువ్వలు ఉంటాయి కదా, సువ్వ అంటే ఐరన్ రాడ్ స్ట్రైట్గా ఉండి ఫ్రంట్ సైడ్ హుక్లా ఉంటుంది, మేమైతే సువ్వ అంటాము. అది మా అన్నయ్యకి అక్కడ ఉందని ఆ సిచ్యువేషన్కి అంత టెన్షన్ పడే టైంలో కూడా అక్కడ ఒకటి ఉంది, దాన్ని మనం యూజ్ చేసి లాక్ తీయచ్చు అని మా అన్నయ్య అసలు చాలా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి పైనకి వెళ్ళి స్పీడ్గా అది తీసుకొని వచ్చి, ఇంకా మాకు గుడ్ థింగ్ ఏంది అంటే విండో ఓపెన్ చేసింది, విండోలో నుంచి లాకర్ కీ కనిపిస్తుంది ఎక్కడుంది ఏంటి అని. ఇంకా మా అన్నయ్య ఆ సువ్వ తీసుకొని వచ్చి విండోలో నుంచి తీసి లాకర్ కీని తీసుకొని అప్పుడు లాక్ ఓపెన్ చేసామన్నమాట. ఇంకా అసలు అప్పటికి 8 అయిపోయింది, నాకేమో 10:15కి నాకు ఫ్లైట్. కుక్కట్పల్లి నుంచి మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ట్రాఫిక్ ఎంత ఉంటుంది, అది కూడా కరెక్ట్గా 8 తర్వాతకి చాలా ట్రాఫిక్ ఉంటుంది కదా. ఇంకా ట్రాఫిక్ మనం బుక్ చేసుకున్న యూబర్ వాడేమో స్పీడ్గా తీసుకెళ్ళకూడదు, ఎందుకంటే అతనికి వార్న్ మెసేజెస్ కానీ అట్లా వస్తుంటాయి కదా. సో మొత్తానికైతే 8కి ఇంకా స్టార్ట్ అయిపోయాము. లాకర్ కీ అయితే మా అన్నయ్య అలా సువ్వ పెట్టి తీసి కీని ఓపెన్ చేశాడనమాట. కీ పెట్టి లాకర్ అయితే ఓపెన్ చేశాడు. లాస్ట్కి ఇంకా స్పీడ్గా వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళేసరికి 9:50 అయింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాతకి ఫస్ట్ టైం మేము క్యాబ్లో ఉన్నప్పుడు గేట్ నెంబర్ కూడా అనౌన్స్ చేశారు. తీరా నేను చెక్ ఇన్ చేసిన తర్వాతకి అప్పుడు డిలే అయింది. ఇదేదో నాకు ముందుగానే తెలుసుంటే మా అమ్మ, నేను, మా అన్న ఇంకా కొంచెం మంచిగా పిక్స్ తీసుకునే వాళ్ళం కదా అని ఫీల్ అయ్యాను. ఇంకా మొత్తానికైతే వాళ్ళతో ఒక 10-15 మినిట్స్ కూడా నేను స్పెండ్ చేయలేదు ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాతకి. అసలు చాలా ఎమోషనల్ అనిపించింది నాకైతే. లిటరల్గా ఇంకొంచెం అయితే ఏడ్చేసేదాన్నేమో. కాకపోతే మా అన్నయ్య ఉన్నాడు కదా, ఇంకా నాకేం ప్రాబ్లం, అసలు ఏడ్చాల్సిన అవసరమే లేదు. నన్ను మంచిగా అయితే పంపించాడనమాట. నువ్వు వెళ్తుంది షార్ట్ టర్మ్కే కదా, ఎందుకంతా అలా అనుకుంటే నేనైతే ఏం చేయలేను. మొత్తానికి వెళ్ళేదైతే అది వేరే ఉంటుంది, బట్ అక్కడ ఇక్కడ తిరిగే వాళ్ళ పరిస్థితి జర్నీ చేసే నాకే తెలుస్తుంది.